ప్రేమలు 2.5 hours రన్ టైంతో థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యి 100 crores ప్లస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహారంలో మిగతా లాంగ్వేజెస్లో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ సరదాగా వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో క్రేజీగా అనిపించే క్యారెక్టర్స్తో సరదాగా టైంపాస్ అయిపోయింది. కాకపోతే లెంత్ ఫీల్ వచ్చింది రన్ టైం వలన. ఇది ఒక మలయాళం సినిమానో లేదా ఇంకా హిట్ అయిపోయిందనో ఇలా చెప్పట్లేదు, బట్ నిజంగా నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్లో హీరో ఇంకా హీరో ఫ్రెండ్ ఇద్దరు మగాళ్ళే, వాళ్ళు సడన్గా లిప్లాక్ ఉంది, అదేంటో ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, గతంలో లవ్లోను ఇంకా యూకేకి వెళ్ళాలనే ప్రయత్నంలోనూ ఫెయిల్ అయిన హీరో ఖాళీగా ఉన్న టైంలో ఒక పెళ్లిలో హీరోయిన్ చూసి ఇష్టపడతాడు. అప్పుడే ఏం జరిగింది, అతను లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాని మెయిన్గా బతికించింది ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్లోని సిచ్యువేషనల్ కామెడీ. ఆ సీన్స్లో పర్ఫార్మెన్సెస్, ఆది అని క్రియేట్ చేసిన క్యారెక్టర్తో చేసిన కామెడీని మూవీ మొత్తం అంతా ఇదే యూజ్ చేసుకున్నారు. ఈ ప్రాపర్ ఫ్లోలో వెళ్ళే సిచ్యువేషనల్ కామెడీ లేకపోతే ప్రేమలో సినిమా అసలు వెలుగులోకి వచ్చేది కాదు. ఇంకొకటి హీరో హీరోయిన్ల మోస్ట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్. కన్ను కొట్టేందుకే సోషల్ మీడియాలో ప్రియా ప్రకాష్ వారియర్ గారిని ఓవర్ నైట్ స్టార్ని చేశారు. అలాంటిది ఇందులో మమితా బైజు గారిది మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫేస్. ఈవిడ పర్ఫార్మెన్స్ ఇంకా హీరో నస్లబ్ గారి న్యాచురల్ పర్ఫార్మెన్స్ కూడా కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. హైదరాబాద్ మొత్తాన్ని సెకండ్ హాఫ్లో ఒక సాంగ్లో వన్ డే ట్రిప్ అంటూ మొత్తం చూపిస్తారు. ఈ హైదరాబాద్ బ్యాక్డ్రాప్ అనే పాయింట్కి మన వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో ట్రైన్ సీన్, ప్రీ క్లైమాక్స్ స్టైల్లో ఆది ప్రపోజల్ సీన్, హీరో హీరోయిన్ ఫస్ట్ టైం రాంగ్గా చేసే కార్ డ్రైవింగ్తో మ్యారేజ్లో కలిసే సీన్, ఇలా కొన్ని సీన్స్ హైలైట్స్గా నిలుస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇంకా తెలుగు డబ్బుడ్ సాంగ్స్లో లిరిక్స్ అన్నీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్, స్టోరీ పెద్దగా ఏం లేదండి. మనం చిన్నప్పటి నుండి చూస్తున్న హీరో హీరోయిన్ని ప్రేమించడం, లవ్ స్టోరీ ఏమైందని చూపించడం, ఇక్కడ అదే స్టోరీ. ఇంకా క్లైమాక్స్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ ఫీమేల్ వెర్షన్లా అనిపించింది. ఇంకా మూవీ యొక్క స్లో పేస్ మెయిన్ మైనస్ ఇది. కన్విన్సింగ్ డ్రామాని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నారని క్లియర్గా తెలుస్తుంది, కానీ అదే లెంతీ అయిపోయింది. ఎడిటింగ్లో ఇంకొంచెం ట్రిమ్ చేసుంటే బాగుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ కాలంలో కూడా ఇలాంటి అండ్ మోస్ట్ ఫెమిలియర్ స్టోరీస్ ఎలా హిట్ అవుతాయి అనుకునేవాడిని, బట్ ఫార్చునేట్లీ ప్రేమలో లెంతీ అనే విషయాన్ని పక్కన పెడితే టైంపాస్ ఎంటర్టైనర్ ఫన్నీగా వెళ్ళిపోతుంది. ఇట్స్ టైంపాస్ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.